అయితే బ్లౌజ్ని ముందుగా నార్మల్గా ఇలా కుట్టేసుకోవాలి. దీనికి వచ్చేసి వీ నెక్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ సింపుల్గా 2 టక్స్ పెట్టి కుట్టుకున్నాను బ్లౌజ్. ఇది ఫ్రంట్ పీస్ మాత్రమే. అయితే దీనికోసం మనం స్టిక్ పేపర్ యూజ్ చేస్తున్నాము. కాలర్కి ఎప్పుడు కూడా ఇలా పేపర్ వేసి స్టిచ్ చేస్తేనే అది స్టిఫ్గా ఉంటుంది, నీట్గా కూడా కనిపిస్తుంది అనమాట. అయితే దీన్ని ఎలా తెలుసుకోవాలి అంటే మనకి ఇక్కడ సైడ్కి మెరుస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా గమ్. సో ఇలా ఉంటే అది స్టిక్ పేపర్ అనమాట. ఇంకా దీనికోసం ముందుగా బ్లౌజ్ ఏదైతే ఫ్రంట్ పీస్ ఉందో దాన్ని నీట్గా ఇలా సెట్ చేసేసుకోవాలి. మనం ఏదైతే స్టిక్ పేపర్ తీసుకున్నామో దాన్ని డబల్ ఫోల్డ్ చేసేసి దాని మీద ఈ నెక్ బ్లౌజ్ని ఈ విధంగా వేసేసుకోవాలి వన్ సైడ్న. తర్వాత నెక్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూపించినట్టుగా. తర్వాత కాలర్ కోసం వచ్చేసి నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీరు 2.5 కూడా తీసుకోవచ్చు. ఇంకా కొంచెం పెద్దగా అవుతుందనేసి నేను 2 ఇంచెస్ వరకే ఇలా తీసుకొని ఇలా మార్కింగ్ చేసేసుకున్నాను. తర్వాత దీనికి కింది వైపున ఇలా మనము కర్వ్ షేప్ ఏదైనా సరే ఇవ్వచ్చు. నేను ఇక్కడ స్ట్రైట్గా ఇలా ఇచ్చాను కదా, మీరు కావాలనుకుంటే దీన్ని ఇలా రౌండ్గా కూడా ఇవ్వచ్చు. లేదు అనుకుంటే నేను ఇప్పుడు ఇచ్చేటట్టుగా మీరు కూడా ఇవ్వచ్చు. దీనికోసం నేను కొంచెం 1/2 ఇంచ్ ఇలా కిందికి తీసుకొని దీన్ని ఈ కర్వ్ని ఈ లైన్లోకి ఈ విధంగా కలిపేసుకున్నాను అనమాట. సో ఇలా కలిపేసిన తర్వాత దీన్ని ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా అలా కటింగ్ చేసేసుకుందాము. కటింగ్ చేయడానికి ముందు పైన 1 ఇంచ్ వరకు ఇలా ఎక్స్ట్రా పెట్టేసి కటింగ్ చేసుకోండి. ఎందుకు అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకవేళ క్లాత్ ఎక్కువ తక్కువ అయినా కానీ మనకు ఇది సెట్టింగ్ అనేది అవుతుందన్నమాట. సో ఒకసారి సైజ్ చూసేసుకోండి, పర్ఫెక్ట్గా ఉందంటే ఓకే అనమాట. తర్వాత ఇంకొక క్లాత్ తీసుకోండి. ఇంకా మీరు ఆపోజిట్ క్లాత్ పెడితే అది తీసుకోండి, సేమ్ క్లాత్ యూజ్ చేసినట్టయితే సేమ్ క్లాత్ అయినా సరే తీసుకొని ఏదైతే కాలర్ మనం కట్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసి 1/2 ఇంచ్ వరకు వదిలేసి దానిపై నుండి ఈ విధంగా దీన్ని పెట్టేసి మార్కింగ్ చేసి కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇవి మొత్తం కూడా ఐరన్ చేసేసుకోవాలి. అయితే ఫస్ట్ ఒక క్లాత్ వేసేసి దాని మీద స్టిక్ పేపర్ వేసేసి ఐరన్ అనేది చేసుకోవాలి. ఇంకొకటి క్లాత్ సేమ్ తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు రైట్ సైడ్ ఇలా వేసేసుకోవాలి. అప్పుడు మనకు రైట్ సైడ్ అనేది బయటకు వస్తుంది అనమాట. దీన్ని ఇలా టర్న్ చేసేస్తే మనకు స్టిక్ పేపర్ ఉంటుంది కదా కింద, ఈ స్టిక్ పేపర్ పక్క నుండి ఒక కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసిన తర్వాత దీన్ని ఈ విధంగా కర్డ్స్ పెట్టేసుకొని టర్న్ చేసేసుకోవాలి. అప్పుడు మనకు 2 వైపులో రైట్ సైడ్ కూడా బయటకు వచ్చేస్తుంది, చూడ్డానికి నీట్గా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత పైనుండి స్టిచ్ వేయకండి, అంత లుక్ రాదనమాట. సో అందుకనేసి దీన్ని కొంచెం ఐరన్ చేసేసుకోండి. ఐరన్ హీట్ లేకపోయినా పర్లేదు, నార్మల్ హీట్ తోటైనా సరే ఐరన్ చేసేసుకోండి. ఆల్రెడీ మనం ఐరన్ చేసిందే కాబట్టి. రెండిటికి కూడా ఐరన్ చేసేసిన తర్వాత మనము దీన్ని ప్లెయిన్గా ఉంచుకోవాలనుకుంటే ప్లెయిన్గా ఉంచుకోవచ్చు, లేదంటే ఏదైనా సన్న లేస్ తీసుకొని దాని మీద అప్లై చేయొచ్చు. అతికించొద్దు, కుట్టు వేయాలి. అప్పుడే మనకు కాలర్ తోటి ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో నేను దీనికోసం అనేసి గోల్డెన్ కలర్ లేస్ తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా 2 సైడ్ను కూడా కుట్టు వేసేసుకున్నాను అనమాట. సో ఇది కుట్టు వేసిన తర్వాత నాకు కొంచెం ప్లెయిన్గా అనిపించింది అనమాట. మధ్యలో అక్కడక్కడ డాట్స్ లాగా ఇంకొక పూసలు కుడితే బాగుంటుంది అనిపించింది. నేను అతక పెట్టట్లేదు, కుట్టుతున్నానమాట. అతక పెడితే ఏంటంటే తొందరగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. కుట్టు వేసామనుకోండి వాషింగ్ తర్వాత కూడా బాగుంటుందన్నమాట. సో ఇలా కుట్టు వేసాను. నెక్స్ట్ డే కూడా పట్టింది నాకు దీనికోసం అనేసి. అందుకని నెక్స్ట్ డే ఇవన్నీ 2 కాలర్ని కూడా ఇలా కుట్టు వేసేసుకొని ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న కాలర్ని మనము డ్రెస్కి కుట్టు వేసుకుందాము. అండ్ మర్చిపోయాను, ఇక్కడ నేను నెక్కి ఆల్రెడీ ఫినిషింగ్ అనేది చేసేసుకున్నాను అనమాట. తర్వాత ఈ కాలర్ని ఇలా పెట్టేసి కింది నుండి పై వైపు కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. పైనుండి కిందికి రాకూడదు. అలా పైనుండి కిందికి వచ్చామనుకోండి క్లాత్ కొంచెం జరిగి అదేమైతే షేప్ అనేది పోతుందన్నమాట. అందుకని ముందు స్టార్టింగ్ మధ్యలో నుండి చేసుకుంటే పర్ఫెక్ట్గా అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు. సో ఫైనల్లీ మన ఈ బ్లౌజ్ రెడీ అయిపోయింది కాలర్ తోటి. చాలా సింపుల్గా అయిపోయింది కదా. సో కాలర్ కుట్టుకోవాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. నెక్ డీప్గా ఉంటుంది, కాలర్ కూడా ఉంటుందన్నమాట. సో కింది వైపున కుట్టు వేయలేదు, ఇలా కుట్టు వేయకూడదు, అది స్టిక్ అయిపోతుంది, అప్పుడు లుక్ బాగా రాదనమాట. ఇలా అయితేనే లుక్ బాగుంటుంది. సో మీకు ఎలా అనిపించింది ఇది కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ లుక్ మీకు నచ్చితే మీరు క్రియేట్ చేస్తే మీరు నాకు దీని పిక్ కూడా సెండ్ చేయొచ్చు. సో దానికోసం మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.